గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అగైన్. మనం లాస్ట్ డెమోలో డెవాప్స్ గురించి తెలుసుకున్నాం కదా. లైక్ డెవాప్స్ అంటే ఏంటి, అది మార్కెట్లోకి ఎలా వచ్చింది, డెవాప్స్లో మనం ఏ ఆటోమేషన్ టూల్స్ మనం యూజ్ చేయబోతున్నామో తెలుసుకుందాం, రైట్? ఈ క్లాస్లో, ఈ డెమోలో సర్వర్స్ గురించి యాజ్ వెల్ యాజ్ మోనోలిథిక్ అండ్ ఇంకా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, లైక్ ఒక అప్లికేషన్ని ఎక్కడ డిప్లాయ్ చేస్తాము అని చెప్పేసి అన్నాను మీతో. ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తాం, రైట్? సో ఒక అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత, సో ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తే అప్పుడు యూజర్స్ మన అప్లికేషన్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్పాను, రైట్? సో ఈ సర్వర్స్ అనేవి రన్నింగ్లో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని కూడా నిన్న మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సర్వర్స్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం కదా, బట్ ఏ సర్వర్లో చేస్తున్నాం? ఒక ఫిజికల్ సర్వర్లో చేస్తున్నామా, వర్చువల్ సర్వర్స్లో చేస్తున్నామా, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏ సర్వర్స్ మనం యూజ్ చేసుకుంటే మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది, ఏ సర్వర్స్ మనం యూజ్ చేస్తే మనకి కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, అది ఇక్కడ తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆన్ ప్రిమిసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఫిజికల్ సర్వర్స్, వేర్ వీ కెన్ సీ, వేర్ వీ కెన్ టచ్. ఆన్ ప్రిమిసెస్ అంటే ఫిజికల్ సర్వర్స్ అండి. వీటిని మనం మార్కెట్కి వెళ్ళి లైక్ పర్చేస్ చేసుకొని మన ఆఫీస్ ప్రెమిసెస్లో, మనకి ఎక్కడైతే ఆఫీసెస్ ఉంటాయో సో అక్కడ ఈ సర్వర్స్ని అయితే ప్లేస్ చేస్తారనమాట. ఈ ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్లో మనం మన అప్లికేషన్ని డిప్లాయ్ చేసి రన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. సో ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇవి ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ కదా, ఇవి కొంచెం స్పేస్ని కన్జ్యూమ్ చేస్తాయి. జనరల్గా మనకి కంపెనీస్ అనేవి మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్ లేదా చెన్నై ఆర్ బెంగళూరు ఇట్లాంటి ఇట్లాంటి సిటీస్లో ఉంటాయన్నమాట. సో ఆ సిటీస్లో కంపెనీస్ మనకి రెంట్ పే చేయడమే కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతాయి. అలాంటిది ఇప్పుడు ఈ సర్వర్స్కి కూడా నేను సపరేట్గా ఒక బిల్డింగ్ తీసుకొని దానికి కూడా రెంట్ పే చేస్తాను అని అంటే, సో అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందా అండి? మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందా? ఎస్, అవుతుంది. అండ్ ఇంకొకటి, 24/7 అవైలబిలిటీ ఆఫ్ టెక్నికల్ టీమ్. అఫ్ కోర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఈ సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ యొక్క ప్రాబ్లం మన అప్లికేషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ సర్వర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే 24/7, 24/7 మనకి టెక్నికల్ టీమ్ అనేది అవైలబుల్లో ఉండాలి, ఏ ప్రాబ్లం వచ్చినా రిజాల్వ్ చేసేలాగా. లేదంటే అప్లికేషన్స్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సో ఆ సర్వర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి వెంటనే ట్రబుల్ షూట్ చేసి ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి ఒక టీం అయితే 24/7 అవైలబుల్లో ఉండాలి. అండ్ ఇట్ నీడ్స్ ఎలక్ట్రిసిటీ ఆల్ టైమ్, అఫ్ కోర్స్. సో ఇవేంటి మనకి? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్. పవర్ లేకపోతే ఇవి వర్క్ అవ్వవు కదా. ఏదైనా ఒక సిటీలో, సో జస్ట్ అజ్యూమ్ దట్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో పవర్ కట్ అయిపోయింది అనుకోండి, సో ఒక 2 days నుంచి పవర్ లేదు, సో దీనికి సర్వర్స్కి కూడా పవర్ సప్లై ఉండదు అనమాట. అలాంటప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది అప్లికేషన్స్ మీద కూడా పడుతుంది అనమాట. అండ్ ఇట్ నీడ్స్ కూలెన్స్. సో ఇవి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కాబట్టి కొంతసేపు మనం వాడితే కంటిన్యూస్గా వాటిని వాడుతూ ఉన్నాం అనుకోండి, సో అవి హీట్ అవుతాయి అనమాట కాంపోనెంట్స్ అనేవి. సో వాటిని కూల్ చేయడానికి కూలెంట్స్ కావాలి. ఈవెన్ దో ఇవాళ మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్లో కూడా కూలెంట్స్ ఉంటాయండి, ఫ్యాన్స్ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే మన ల్యాప్టాప్ని కంటిన్యూస్లీ వాడుతూ ఉన్నాం అనుకోండి, అది హీట్ అయిపోద్ది. సో అలా హీట్ అయినప్పుడు మనకి సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఆ కాంపోనెంట్స్ మొత్తాన్ని కూల్ చేయడానికి కూలెంట్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే సర్వర్ రూమ్స్లో కూడా ఏసీస్ ఫిక్స్ చేస్తారనమాట ఆ సర్వర్స్ని కూల్ చేయడానికి. అండ్ వీ కెనాట్ స్కేల్ ఈజీలీ. ఉన్న డ్రాబ్యాక్స్లో అతి పెద్ద డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి, మనం వెంటనే స్కేల్ చేయలేం. సార్ ఇక్కడ స్కేలింగ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో జస్ట్ అజ్యూమ్ దట్ ఇప్పుడు నా క్లయింట్ చెప్పాడు అనమాట, నా అప్లికేషన్ డైలీ 100 మెంబర్స్ వాడుకుంటారు సార్ అని చెప్పి. సరే 100 మెంబర్స్ కదా అని చెప్పి నేను సింగిల్ సర్వర్ని, ఓన్లీ వన్ సర్వర్ని తీసుకొచ్చి దీనిలో మన అప్లికేషన్ రన్ చేశాను. ఎందుకంటే 100 మెంబర్స్కి వన్ సర్వర్ సరిపోతుంది కాబట్టి. తర్వాత క్లయింట్ ఏం చేశాడు, తన అప్లికేషన్లో ఏదో ఒక చిన్న ఆఫర్ పెట్టాడు అనమాట. సో అయితే నెక్స్ట్ వీక్ ఇట్లా ఒక ఫెస్టివల్ వస్తుంది కదా సార్, ఫెస్టివల్ ఆఫర్ పెట్టాను, 500 మెంబర్స్ డైలీ నా అప్లికేషన్ యూస్ చేసుకుంటాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట.
అంటే తనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉంది 500 మెంబర్స్ పక్కా వాడతారు అని చెప్పి. సో ఇప్పుడు మీరే చెప్పండి, 100 మెంబర్స్కి నేను సింగిల్ సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే మరి 500 మెంబర్స్కి నేను ఎన్ని సర్వర్స్ తీసుకోవాలండి? హౌ మెనీ సర్వర్స్ ఐ నీడ్ నౌ? ఐ నీడ్ 5 సర్వర్స్, రైట్? సో నాకు 5 సర్వర్స్ కావాలి. సరే అని చెప్పి నేను ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి 5 సర్వర్స్ని బై చేస్తాను. 5 సర్వర్స్ని పర్చేస్ చేసి వీటిల్లో అప్లికేషన్స్ని రన్ చేస్తాను. ఎప్పుడైతే ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెరుగుతున్నాయో సో నాకు మెయింటెనెన్స్ పెరిగిపోతుంది, కాస్ట్ కానీ లేకపోతే దానికి ఇంకా స్పేస్ అలొకేట్ చేయడం, టెక్నికల్ టీమ్ ఇంకా ఎక్కువ మంది కావడం, కూలెంట్స్ ఫిక్స్ చేయడం, ఇదంతా మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. సరే క్లయింట్ అడిగాడు కదా అని చెప్పి నేనే మెయింటెనెన్స్ మొత్తం తీసుకొని 5 సర్వర్స్లో ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేశానండి ఈ 500 మెంబర్స్ కోసం. సో తన ఆఫర్ పెట్టాడు కాబట్టి 500 మెంబర్స్ వచ్చారు. బట్ ఆఫర్ లైఫ్ లాంగ్ పెట్టాడు కదా, జస్ట్ ఆ ఫెస్టివల్ టైంలోనే పెడతాడు. తర్వాత ఆఫర్ తీసేసాడు అనుకోండి, ఇప్పుడు 500 మెంబర్స్ వస్తారా? రారు. హార్డ్లీ ఒక 100 to 150 మెంబర్స్ వస్తారేమో. ఇప్పుడు మళ్ళీ ఈ 100 to 150 మెంబర్స్ కోసం నేను ఈ 5 సర్వర్స్ అనేవి మెయింటైన్ చేస్తే నాకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. సో ఇట్ ఈస్ హ్యూజ్ టు మీ. సో ఇది డ్రాబ్యాక్ కాదంటారా మీరు? ఇట్స్ ఎ బిగ్ డ్రాబ్యాక్. సో అందుకని నేను ఏం చేస్తున్నాను సార్, మరి ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా ఆన్ ప్రెమిసెస్లో, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి అంటే, సో ఆన్ ప్రెమిసెస్ తర్వాత కంపెనీస్ అన్నీ వర్చువల్ మిషన్స్కి వచ్చేసాయండి. విఎం విఎం అంటే వర్చువల్ మిషన్. సో మేబీ మీకు ఇది ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నా, ఒకవేళ లేకపోయినా పర్లేదు చెప్తాను వినండి. సో ఇక్కడ వర్చువల్ మిషన్ అంటే ఒక సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ని మనం క్రియేట్ చేస్తే దాన్నే వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటాం. గైస్ మీ అందరికీ ఇక్కడ వైట్ బోర్డ్ కనిపిస్తుందా అండి? నేను డ్రా చేస్తుంది కొంచెం ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వరా, బికాస్ దెర్ ఈస్ ఎ న్యూ అప్డేట్ ఇన్ ద జూమ్. ఇక్కడ డ్రా చేస్తున్నట్లు కనపడుతుందా మీ అందరికీ? ఒక రెక్టాంగిల్ ఒక డ్రా చేశాను అండ్ ఐఎమ్ జస్ట్ టైపింగ్ సంథింగ్ హియర్. సో దిస్ ఈజ్ మై సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ యాక్చువల్లీ. సో ఇది నా ల్యాప్టాప్ అనుకుందాం. లెట్స్ సే ల్యాప్టాప్కి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా. నా ల్యాప్టాప్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 8 GB ఆఫ్ ర్యామ్ ఉందండి. 8 GB ఆఫ్ ర్యామ్ అండ్ 1 TB ఆఫ్ హెచ్డిడి ఉంది. సో ఇది నా ల్యాప్టాప్ అనుకుందాం. సో ఇప్పుడు నా సిస్టమ్ లోపల నేను ఇంకొక సిస్టమ్ని క్రియేట్ చేస్తే దాన్నే నేను వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటానండి. సో దీని లోపల ఇంకొక చిన్న వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటాను అండ్ దీనికి ఒక పేరు పెడతానండి. లెట్స్ సే వర్చువల్ మిషన్ 1 అని చెప్పేసి పెట్టేస్తాను పేరు, వర్చువల్ మిషన్ 1. సో ఇప్పుడు దీని లోపల నేను ఒక అప్లికేషన్ రన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఐ వుడ్ లైక్ టు రన్ అన్ అప్లికేషన్. మరి మన సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా, ఏ సిస్టంలో అయినా ఏ డివైస్లో అయినా ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఒక అప్లికేషన్ని రన్ చేయగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు రన్ ద అప్లికేషన్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్? మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. కావాలి కదా అప్లికేషన్ రన్ చేయాలి అంటే. సో అయితే దీనిలో నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తానండి అప్లికేషన్ రన్ అవ్వడానికి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనికి ర్యామ్ అలొకేట్ చేయాలి, ఎందుకంటే అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే ర్యామ్ కావాలి. సో 2 GB ఆఫ్ ర్యామ్ ఇస్తాను. సార్ మీకు ఎక్కడ ఇస్తారు 2 GB ఆఫ్ ర్యామ్, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, ఇక్కడ నా సిస్టమ్కి నాకు 8 GB ఆఫ్ ర్యామ్ ఉందండి. వీ కెన్ సీ హియర్ నా సిస్టమ్కి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది. ఈ 8 GB ఆఫ్ ర్యామ్లో నుంచి నేను 2 GB ఆఫ్ ర్యామ్ని దీనికి డొనేట్ చేశాను. అంటే నా సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ని నేను ఈ యొక్క వర్చువల్ మిషన్కి అయితే నేను డొనేట్ చేసేసానండి. సో ఇంకా నా సిస్టమ్కి ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఉంటుందండి? 8 GB ఆఫ్ ర్యామ్లో నేను 2 GB వర్చువల్ మిషన్కి అలొకేట్ చేశాను. ఇంకా ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఉంటుంది నా సిస్టమ్కి? సో కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ? నా సిస్టమ్కి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది. సో దీనిలో 2 GB ఆఫ్ ర్యామ్ నేను నా వర్చువల్ మిషన్కి డొనేట్ చేశాను. ఇంకా నాకు ఓవరాల్గా 6 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ఓకే, ఎస్ కరెక్ట్. అండ్ తర్వాత డేటా స్టోర్ అవ్వడానికి నాకు మెమరీ కావాలి కాబట్టి సో ఇక్కడ మెమరీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న 1 TB ఆఫ్ హెచ్డిడి ఉంది కదా, దానిలో 100 GB ఆఫ్ హెచ్డిడిని తీసుకొచ్చి నేను వర్చువల్ మిషన్కి అలొకేట్ చేశాను. ఇప్పుడు రీసోర్సెస్ అన్నీ నా వర్చువల్ మిషన్కి ఇచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్ అనేది దీనిలో రన్ చేసుకోవచ్చు నేను.
సో గైస్ ఇది వర్చువల్ మిషన్ అంటున్నా, అంటే నా సిస్టమ్ లోపల ఉండే సిస్టమ్. దీనికి ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్కి ఫిజికల్ స్పేస్ అవసరమా? డస్ ఇట్ కంటైన్స్ ఎనీ ఫిజికల్ స్పేస్? దీనికి ఎలక్ట్రిసిటీ అవసరమా? దీనికి టెక్నికల్ టీం అవసరమా? లేదు. సో కంపారిటివ్లీ ఇంతకుముందు ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్తో పోల్చుకుంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుందండి. సో తర్వాత నేను ఇంకొక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకొక అప్లికేషన్ రన్ చేయడానికి. సేమ్ నా సిస్టంలోనే నేను ఇంకొక అప్లికేషన్ని రన్ చేస్తాను, లైక్ ఇంకొక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి. సో దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా, ఈసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తాను. అండ్ దీనికి ర్యామ్ కావాలి కాబట్టి 2 GB ఆఫ్ ర్యామ్ ఇస్తాను. అండ్ హెచ్డిడి కూడా కావాలి స్టోరేజ్ చేసుకోవడానికి. 100 GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ. హెచ్డిడి అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్నల్ మెమరీ అనమాట. సో అది దీనికి అలొకేట్ చేశాను. దీనిలో నాకు సెకండ్ అప్లికేషన్ అయితే రన్ అవుతుందండి. అండ్ సో ఇప్పుడు ఇంకొక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటాం. ఇంకొక అప్లికేషన్ రన్ చేయడానికి నేను ఇంకొక వర్చువల్ మిషన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక అప్లికేషన్ రన్ చేయడానికి, సో దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఈసారి మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసాను అనుకుందాం. ఆయన తర్వాత ర్యామ్ కావాలి దీనికి కూడా అప్లికేషన్ రన్ చేయడానికి. 2 GB ఇచ్చేసాను. హెచ్డిడి 100 GB ఆఫ్ హెచ్డిడి ఇచ్చేసాను. సో ఓవరాల్గా ఇప్పుడు నా దగ్గర త్రీ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, 3 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఒకటే సిస్టంలో. స్కేలింగ్ ఈజీగా అయిపోయిందండి ప్రీవియస్లీ కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఆన్ ప్రెమిసెస్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి కొంచెం మెయింటెనెన్స్ అనేది తగ్గింది. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కడ దీనికి ఫిజికల్ స్పేస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీని ఇవ్వాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ అనేది ఈజీ అయిపోయింది. టెక్నికల్ టీం కూడా ఎక్కువ మంది అవసరం లేదనమాట. బట్ ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నా సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అదేలా సార్? ఇక్కడ లోపల ఉన్న వర్చువల్ మిషన్స్కి మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్కి ఏంటి సంబంధం అంటే, సో గైజ్ ఇనిషియల్లీ నా దగ్గర ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఉందండి? ఇనిషియల్గా నా ల్యాప్టాప్లో 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది, రైట్? ఇప్పుడు ఈ 8 GB ఆఫ్ ర్యామ్లో నుంచి నేను 2 GB ఏమో వర్చువల్ మెషిన్ 1కి డొనేట్ చేశాను, ఇంకొక 2 GB వర్చువల్ మెషిన్ 2కి డొనేట్ చేశాను, ఇంకొక 2 GB వర్చువల్ మెషిన్ 3కి డొనేట్ చేశాను. ఇంకా ఫైనల్గా నా సిస్టమ్కి ర్యామ్ ఎంత ఫ్రీగా ఉంది చెప్పండి? ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఉంది, ఎంత మెమరీ అనేది ఉంది? 2 GB ఆఫ్ ర్యామ్ ఉంది ఫైనల్లీ. ఇప్పుడు మీరే చెప్పండి, లైక్ 8 GB ఆఫ్ ర్యామ్ ఉన్నప్పుడు నా సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది, చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట 8 GB ఆఫ్ ర్యామ్ ఉన్నప్పుడు. కానీ 2 GB ఆఫ్ ర్యామ్ ఉన్నప్పుడు అంతే స్పీడ్గా వర్క్ అవుతుందా? లేదు, చాలా తక్కువ, చాలా స్లోగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో గైజ్ ఎవరో ఇక్కడ లైక్ డిలీట్ చేస్తున్నారండి, ఎవరో చేయకండి. ఐ థింక్ సంథింగ్ ఫ్రమ్ ఆయిషా ఆర్ సంథింగ్. సో మొత్తం అందరూ అప్ చేసేసారు కూడా. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎస్, సో ఇక్కడ మనకు అర్థమైంది కదా డ్రాబ్యాక్ ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్లీ 8 GB ఆఫ్ ర్యామ్ ఉండేది, బట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం వల్ల అది 2కి రెడ్యూస్ అయిపోయింది. సో ర్యామ్ అనేది తగ్గిపోవడం వల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు తగ్గిపోయిందండి అందుకు. సో అది డ్రాబ్యాక్ ఇక్కడ వర్చువల్ మిషన్స్ వల్ల మనకి డ్రాబ్యాక్. సో మరి ఇక్కడ కూడా డ్రాబ్యాక్ ఉంది కదా సార్, మరి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఇవాళ కంపెనీస్ అన్నీ కూడా వర్చువల్ సర్వర్స్కి వచ్చేసాయి. సో మరి మనకి వర్చువల్ సర్వర్స్ ఎవరు ఇస్తారు అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ అండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, ఏజ్యూర్ అండ్ ఇంకా జీసీపీ, ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు మనకి సర్వర్స్ని రెంట్కి ఇస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు మీ సొంత ఊరు వెళ్దాం అనుకుంటున్నారు కార్లో, కానీ కార్ కొనాలంటే మినిమం 10 lakhs అవుతుంది, కానీ నా దగ్గర 10 lakhs లేవు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదో ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ కార్ రెంట్కి తీసుకొని మా ఊరు వెళ్ళేసి వచ్చేస్తాను. తర్వాత నాకు ఎటు అవసరం లేదు, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇంకా కారుతో పని లేదు, జస్ట్ మా ఊరు వెళ్ళడానికే నాకు కారు కావాలి. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం, కారు కొంటామా, రెంట్కి తీసుకుంటాం, జస్ట్ వీ విల్ టేక్ ద రెంట్, రైట్? ఇన్ ద సేమ్ వే నేను సర్వర్స్ కూడా ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర నుంచో లేదా ఎజ్యూర్ వాళ్ళ దగ్గర నుంచో రెంట్కి తీసుకుంటాను. నాకు కావాల్సినంతసేపు వాడుకొని తర్వాత అవసరం లేనప్పుడు నేను దాన్ని డిలీట్ చేసేసుకుంటానండి, అంటే తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఇవి వర్చువల్ సర్వర్స్ కాబట్టి వీటికి మనం ఎటువంటి ఫిజికల్ స్పేస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు.
టెక్నికల్ టీము మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి సర్వర్స్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళవి కాబట్టి ఏడబ్ల్యూఎస్ వాళ్ళే మన సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటారు అనమాట. మనం సపరేట్గా టెక్నికల్ టీంని ఇక్కడ అలొకేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ స్కేలింగ్ అంటారా, ఇందాక చెప్పాను కదా, ది బెస్ట్ డ్రాబ్యాక్, సారీ, ఎక్కువ పెద్ద డ్రాబ్యాక్ ఏదైనా ఉంది, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే స్కేలింగ్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సర్వర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సర్వర్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేసుకోవాలన్నా వెంటనే మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న వర్చువల్ సర్వర్స్లో అయితే ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు, చాలా ఫ్లెక్సిబుల్గా చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. సో అందుకే మనం ఇక్కడ డెవాప్స్ని కూడా క్లౌడ్తో ఇంటిగ్రేట్ చేసి సర్వర్స్లో మనం ప్రతిదీ డిప్లాయ్ చేస్తున్నాం. సో ఇదండి. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు మీరే చెప్పండి. ఇంతకుముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, ఏమని? వర్చువల్ మెషిన్స్ అంటే ఏ సర్వర్లో మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి? ఆన్ ప్రెమిసెస్లో చేస్తే బెటరా, వర్చువల్ మెషిన్స్లో చేస్తే బెటరా, వర్చువల్ సర్వర్స్లో చేస్తే బెటరా? విన్నారు కదా, చెప్పండి మీకు ఏది అర్థమైంది. అంటే ఏ సర్వర్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్? ఆన్ ప్రెమిసెస్, వర్చువల్ సర్వర్స్ ఆర్ వర్చువల్ మెషిన్స్? అఫ్ కోర్స్ వర్చువల్ సర్వర్స్, దేర్ ఆర్ నో డౌట్స్. వర్చువల్ సర్వర్స్ ఆర్ ది బెస్ట్. సో ఓకే, వర్చువల్ సర్వర్స్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. కానీ ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవ్వాలి? మళ్ళీ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి సార్? గైస్ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంకొకటి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పేటిఎం. పేటిఎంలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ కాదు, యాక్చువల్లీ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. ఈ అన్ని సర్వీసెస్ని కలిపి ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్లో ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో ఈ అన్ని సర్వీసెస్ని కలిపి నేను ఒకటే సర్వర్లో డిప్లాయ్ చేసి దీనికి ఒకటే డేటాబేస్ని మెయింటైన్ చేస్తే దాన్ని నేను మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు ఒకటే సర్వర్లో నాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి, మొబైల్ రీఛార్జ్ ఉండాలి, మూవీ టికెట్స్, మెట్రో టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ఇవన్నీ కూడా ఒకటే సర్వర్లో ఉండాలి, ఈ సర్వీసెస్ అన్ని. అండ్ దానికి నేను ఒకటే డేటాబేస్ మెయింటైన్ చేస్తాను. దీన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. మరి మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి సార్? దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిటే మైక్రో సర్వీసెస్ అంటే. సో మైక్రో సర్వీసెస్లో ఏమవుతుందంటే మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్కి ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ అనే ఒక సర్వీస్కి ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. ట్రైన్ టికెట్స్ అనే ఒక సర్వీస్కి ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది, ఇలా. సో మీరు చెప్పండి, మీ అనాలిసిస్ ప్రకారం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ బెస్ట్ అంటారా, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ బెస్ట్ అంటారా అండి? విచ్ వన్ ఈస్ ద బెస్ట్ యాజ్ పర్ యూ? ఎనీ బ్లైండ్ గెస్? మోనోలిథిక్ ఆర్ మైక్రో సర్వీసెస్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మైక్రో సర్వీసెస్. ఎందుకు సార్ మైక్రో సర్వీసెస్ అని ఎందుకు అంటున్నారు? వై నాట్ మోనోలిథిక్ అని అంటే చెప్తాను చూడండి. సో నేను మోనోలిథిక్ అంటే మీకు ఏం చెప్పాను? ఒకటే సర్వర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇది మన యొక్క సర్వర్ అనుకుందామండి, ఇది మన సర్వర్ అనమాట. సో ఇప్పుడు ఇదే సర్వర్లో నేను మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్ని డిప్లాయ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ట్రైన్ టికెట్స్ని డిప్లాయ్ చేశాను, బస్ టికెట్ బుక్ చేసుకునే సర్వీసెస్, ఇవన్నీ డిప్లాయ్ చేశాను అనమాట ఒకటే సర్వర్లో. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను అండి, నా ఫ్రెండ్ బస్ టికెట్ బుక్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ట్రైన్ టికెట్స్ ఒక దానిలో బగ్ ఉందన్నమాట. సో దీనిలో బగ్ ఉంది ఈ సర్వీస్లో. రియల్ టైంలో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక అప్లికేషన్లో బగ్ ఉందనుకోండి, ఫస్ట్ ఆ సర్వర్ని మనం స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ట్రైన్ టికెట్స్లో బగ్ ఉండటం వల్ల నేను ఈ సర్వర్ మొత్తాన్ని స్టాప్ చేశాను కదా. ఈ సర్వర్ని స్టాప్ చేయటం వల్ల మూవీ టికెట్స్ వర్క్ అవ్వదు, ట్రైన్ టికెట్స్ వర్క్ అవ్వదు, బస్ టికెట్స్ ఇవేవి వర్క్ అవ్వవు. అంటే ఈ ఒక్క సర్వీస్లో బగ్ ఉండటం వల్ల రిమైనింగ్ సర్వీసెస్ కూడా మనకి వర్క్ అవ్వట్లేదండి. మరి ఇది డ్రాబ్యాకే కదా, డ్రాబ్యాకే కదా. సో అందుకని నేను ఏం చేశానంటే సో మైక్రో సర్వీసెస్కి వచ్చాను. సో ఈ మైక్రో సర్వీసెస్లో నాకు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సో ఇది ఒక సర్వర్, ఇది ఇంకొక సర్వర్,
అండ్ ఇది ఇంకొక సర్వర్ అనమాట ఇలా. సో ఇప్పుడు నేను ఒక సర్వర్లో మూవీ టికెట్స్ నేను ఒక సర్వీస్ని డిప్లాయ్ చేస్తాను. సో ఇంకొక దానిలో వచ్చేసరికి ట్రైన్ టికెట్స్, నెక్స్ట్ బస్ టికెట్స్ ఇలా. సో ఇప్పుడు ట్రైన్ టికెట్స్లో బగ్ ఉందనుకోండి, ఈ ఒక్క సర్వర్ని స్టాప్ చేస్తాను, రిమైనింగ్ టూ సర్వర్స్ నాకు వర్క్ అవుతాయి. లేదు మూవీ టికెట్స్లో నాకు బగ్ ఉందనుకోండి, ఈ ఒక్క సర్వర్ని స్టాప్ చేస్తాను, రిమైనింగ్ టూ సర్వర్స్ నాకు రన్నింగ్లో ఉంటాయి అనమాట. ఇది. సో నా ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ సింగిల్ సర్వర్ని మెయింటైన్ చేయడం ఈజీయా, మల్టిపుల్ సర్వర్స్ని మెయింటైన్ చేయడం ఈజీయా అని అంటే, అఫ్ కోర్స్ సింగిల్ సర్వర్ని మెయింటైన్ చేయడమే ఈజీ. మరి అలాంటప్పుడు ఇదే కదా ప్రిఫర్ చేయాల్సింది అని అంటే, ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికే మనం రియల్ టైంలో డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటీస్ అనే ఒక టూల్స్ని వాడతాం. డాకర్ అండ్ క్యూబర్నెటీస్. సో దీనివల్ల మనకి కంటైనరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామండి. సో అప్పుడు ఒకటే సర్వర్లో డాకర్ అండ్ క్యూబర్నెటీస్ వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటే సర్వర్లో నేను కొన్ని కంటైనర్స్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇది ఒక కంటైనర్, సో ఇది ఇంకొక కంటైనర్ అనమాట, అండ్ ఇది ఇంకొక కంటైనర్. సో ఇక్కడ కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ అనేది కూడా మనకు ఒక వర్చువల్ మిషన్ లానే వర్క్ అవుతుంది. సో ఇందాక వర్చువల్ మిషన్ అంటే ఏం చెప్పాను? ఒక సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ అని చెప్పేసి అన్నాను. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నాది ఇది సర్వర్ అనమాట. ఈ సర్వర్ లోపల నాకు ఇంటర్నల్గా ఇంకొక సర్వర్ లాగా ఈ కంటైనర్స్ అనేవి వర్క్ అవుతాయండి. సో ఇప్పుడు ఈ కంటైనర్ లోపల ఒక అప్లికేషన్ని లైక్ బస్ టికెట్స్ అనే ఒక సర్వీస్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తా, ఇక్కడ మూవీ టికెట్స్, ఇక్కడ ట్రైన్ టికెట్స్ డిప్లాయ్ చేస్తా. సో ఇవి ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్క అప్లికేషన్ లాగా ఇప్పుడు వర్క్ అవుతున్నాయి అనమాట. ఫైనల్లీ మనం ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాం? సింగిల్ సర్వర్. అండ్ అప్లికేషన్స్ కూడా ఇక్కడ మనకి ఐసోలేట్ అయిపోయాయి. దీన్ని మనం మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇప్పుడు బస్ టికెట్స్లో బగ్ ఉందనుకోండి, సో ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని నేను స్టాప్ చేస్తాను, రిమైనింగ్ టూ కంటైనర్స్ నాకు వర్క్ అవుతాయి. పోనీ మూవీ టికెట్స్లో బగ్ ఉందనుకోండి, ఈ ఒక్క కంటైనర్ని నేను స్టాప్ చేస్తా, రిమైనింగ్ టూ కంటైనర్స్ అండ్ ఇంకా సర్వర్ రన్నింగ్లోనే ఉంటుంది. సో అల్టిమేట్గా సింగిల్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నాం, అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసాం అనమాట. ఇలా ఉంటుందండి మనకి. సో దీన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేద్దామా ఇప్పుడు? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్లీ చేసి చూపించమంటారా? సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. యా వెయిట్ ఐ విల్ షో యూ. సో నేను మీకు అంటే ఇక్కడ డెమోలా చెప్తున్నానండి, బట్ కోర్స్లో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సర్వర్స్ ఎలా లాంచ్ చేసుకోవాలి, అండ్ ఈ కమాండ్స్ ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తానండి. నేను నా అకౌంట్ లోపలికి లాగిన్ అవుతున్నా, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో ఈ అకౌంట్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో మీకు కోర్స్లో ఇన్ డెప్త్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాను మీకు. సో అప్లికేషన్ అయితే ఇప్పుడు రన్ చేయడానికి నాకు ఒక సర్వర్ కావాలి కదా. సో సర్వర్ లాంచ్ చేస్తున్నాను అండి ఇక్కడ. సో సర్వర్ నేమ్ నేను మై సర్వర్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఈ సర్వర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవ్వాలి. అండ్ దానికి నేను ఇక్కడ 1 CPU 1 GB ఆఫ్ ర్యామ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ కీపేర్, సెక్యూరిటీ గ్రూప్స్, లాంచ్ ఇన్స్టెన్స్. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదేంటి ఇట్లా చేస్తున్నారు అని. బికాస్ EC2 అనే ఒక క్లాస్ మీకు చెప్పాలి అంటేనే మినిమం 2 to 3 days పడుతుంది ఇది నేర్చుకోవాలడానికి. ఇదంతా కోర్సులో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను మీకు చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఒక బేసిక్ ఐడియా మీకు రావడం కోసం అని చెప్పి ప్రాక్టికల్లీ చేసి చూపిస్తున్నానండి. సో ప్రస్తుతానికి నా సర్వర్ అయితే పెండింగ్ స్టేట్లో ఉంది. ఇది రన్నింగ్ స్టేట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో స్టిల్ ఇంకా ఇన్స్టెన్స్ పెండింగ్ స్టేట్లో ఉంది, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం.
టైం తీసుకునేలా ఉంది, ఇంకొక సర్వర్ తీసుకుంటాను. లెట్స్ సే సిసిఐటి సర్వర్, మెజాన్ లైనక్స్ కర్నల్ 5.10, T2 మైక్రో, కీబేస్. యా, సో సర్వర్ రన్నింగ్లోకి వచ్చింది. ఏంటో చాలా టైం తీసుకుంది సార్. సో దీనికి కనెక్ట్ అయిపోయి చేసేద్దాం. సో నేను ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోయా. సో ఇక్కడ రూట్ యూజర్కి వెళ్ళిపోయి డాకర్ అనే ఒక టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఎమ్ ఇన్స్టాల్ డాకర్ -y అని ఇస్తే నాకు డాకర్ అనే ఒక టూల్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ డాకర్ ఎందుకు సార్ అంటే కంటైనరైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాడతాం అనమాట. సో మన సిస్టంలో అంటే ఒక సర్వర్ లోపల ఇంకొక కంటైనర్ని క్రియేట్ చేయాలంటే మనకి డాకర్ అనే ఒక టూల్ కావాలి. సో అది ఇన్స్టాల్ అయిపోయింది. దాన్ని స్టార్ట్ చేయడానికి systemctl స్టార్ట్ డాకర్ ఈ కమాండ్ ఇస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నా ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ -itd -నేమ్. సో కంటైనర్ నేమ్ లెట్స్ సే జొమాటో అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. -p పోర్ట్ నెంబర్ 3000 అండ్ దెన్, సో ఇది నా ఇమేజ్ నేమ్ అనమాట. సో ఈ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు క్లాస్లో కోర్స్లో ఇన్డెప్త్గా కవర్ అయిపోతుంది. సో నా ఇప్పుడు నేను జొమాటో అనే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాను. సో స్టిల్ ఇంకా ఇది క్రియేట్ అవుతుంది. యా, ఇట్స్ డన్. సో కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి కంటైనర్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేయాలి సార్ అంటే డాకర్ పిఎస్ అనే ఒక కమాండ్ ఇస్తే కంటైనర్ అనేది ఇక్కడ మీకు అప్లో ఉందన్నమాట. సో దీన్ని యాక్సెస్ చేసుకుందామండి. ఏదైనా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ సిస్టమ్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇచ్చేస్తే అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి అప్లికేషన్. ఎస్, నౌ వీ కెన్ సీ ద జొమాటో అప్లికేషన్ ఈజ్ డిప్లాయిడ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి యాక్సెస్ చేసుకోవడానికి. నేను మీకు ఒక యూఆర్ఎల్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. మీరు అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నారో లేదో చెప్పండి. ఇట్స్ వర్కింగ్ రైట్. సో ఇంకొక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. లెట్స్ సే ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి దాని లోపల ఇంకొక అప్లికేషన్ రన్ చేద్దాం. డాకర్ రన్ -itd -నేమ్ కంటైనర్ నేమ్ పోర్ట్ నెంబర్ అండ్ దెన్ ఇమేజ్ నేమ్ ఇస్తాం. సో ఇది ఇమేజ్ నేమ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా యాక్సెస్ చేసుకుందాం. ఈ రెండు అప్లికేషన్స్ నాకు ఒకటే సర్వర్లో రన్ అవుతున్నాయి బై డివైడింగ్ విత్ ద కంటైనర్స్. 8081 మీద వర్క్ అవుతుంది. సి ఐ థింక్ నాకు తెలిసి చిన్నప్పుడు మీరు అంత గేమ్ ఆడే ఉంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఇలా సో ఇప్పుడు నా నా యొక్క సర్వర్లో 2 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. ఒకటేమో జొమాటో అప్లికేషన్, సో ఇంకొకటి వచ్చేసరికి ఈ అప్లికేషన్ అనమాట, లైక్ గేమింగ్ అప్లికేషన్. సో ఇప్పుడు నాకు జొమాటో నాకు అప్లికేషన్లో బగ్ ఉందనుకోండి, నేను ఆ ఒక్క కంటైనర్ని నేను స్టాప్ చేస్తాను. చూడండి, డాకర్ పిఎస్ అని చెప్పేసి ఇస్తున్నా.
డాకర్ పిఎస్ హైఫన్ ఏ ఇవ్వండి. నాకు 2 కంటైనర్స్ అప్లో ఉన్నాయి. సో ఇప్పుడు మా టీం ఏం చెప్పారు, సార్ జొమాటో నాకు కంటైనర్లో బగ్ ఉంది సార్ అన్నారు. నేను వెంటనే ఏం చేస్తాను, సర్వర్ని స్టాప్ చేయను, జస్ట్ ఆ కంటైనర్ని మాత్రమే స్టాప్ చేస్తాను. డాకర్ స్టాప్ జొమాటో అని చెప్పి. సో ఇప్పుడు అప్లికేషన్ వర్క్ అవుతుందా చూడండి. ఇది ఒక్కటే వర్క్ అవ్వదు, బట్ నా గేమింగ్ అప్లికేషన్ బాగానే వర్క్ అవుతుందండి ఇక్కడ. సో ఐ కెన్ యూజ్ దిస్ వన్. అట్లా ఇది బాగానే వర్క్ అవుతుంది, కానీ జొమాటో అప్లికేషన్ అయితే వర్క్ అవ్వదు. సో ఓకే, నెక్స్ట్ బగ్ ఫిక్స్ చేసేసాం అనుకుందాం. అగైన్ వీ కెన్ స్టార్ట్ డాకర్ స్టార్ట్ జొమాటో. సో ఇప్పుడు వర్క్ అయిపోతుంది చూడండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఒక అప్లికేషన్ని మనం డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ అప్లికేషన్ బ్యాక్ వచ్చేస్తుంది. నా ఈసారి మా వాళ్ళు ఏమన్నారు, సార్ గేమ్లో ఏదో చిన్న మిస్టేక్ ఉంది సార్, బగ్ ఉందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, డాక్ స్టాప్. సో దాని కంటైనర్ నేమ్ కంటైనర్ 1 అని చెప్పి పెట్టుకున్నా, ఇక్కడ కనపడుతుంది మనకి. స్టాప్ అయిపోయింది. సో ఇంకా దీన్ని ఎవరు యాక్సెస్ చేసుకోలేరు అనమాట. ఇట్స్ డన్. మళ్ళీ బగ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఐ కెన్ స్టార్ట్ ఇట్. డాకర్ స్టార్ట్ కంటైనర్ 1, సారీ కంటైనర్ 1. సో అది స్టార్ట్ అయిపోయింది కంటైనర్ 1. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు రీఫ్రెష్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అప్లికేషన్. సో ఇట్లా కంపెనీస్ అనేవి ఇలాంటి టూల్స్ యూస్ చేసుకొని అప్లికేషన్ చాలా ఆటోమేటిక్, చాలా ఈజీగా హై ఎండ్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్లో మనం అయితే అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తున్నాం. చూడండి ప్రాసెస్ ఎంత సింపుల్ అయిందండి. మనకి ఎంత టైం పట్టింది ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి? మ్యాక్సిమం 1 minute. అదే మీరు ఇది మాన్యువల్గా చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం, అవర్స్ కూడా పట్టొచ్చండి. సో ఈ టైప్ ఆఫ్ టూల్స్ అయితే మనకి ఇంకా కోర్సులో చాలా ఉన్నాయి, అవి మీకు ముందు ముందు కోర్సులో కవర్ అవుతాయి. ఇది జస్ట్ డెమో చూపించాం, ఇలా ఆర్కిటెక్చర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇదండి లైక్ డెమో. ఈ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి రిగార్డింగ్ ద కోర్స్ ఆర్ రిగార్డింగ్ ద కంటెంట్ ఆర్ ఈ డెమోస్లో కానీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఎనీ సైడ్? ఎవరికి డౌట్స్ లేవండి? ఏంటి సైలెంట్ అయిపోయారు అందరూ? సో మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది. యా, షేక్, థింక్ దర్ ఇస్ నేమ్ విత్ షేక్, మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉందండి. హలో సార్. చెప్పండి అండి. ఎస్, అంటే కోర్స్ ఎట్లా ప్రాక్టీస్ ఎట్లా చేపిస్తారు సార్? అంటే ఇప్పుడు నేను మీకు లైక్ AWS అకౌంట్ చూపించాను చూసారా? ఇన్ ద సేమ్ వే మీకు కూడా AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాము. దానిలోనే మనం సర్వర్స్ లాంచ్ చేసుకొని అక్కడే మనం ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. అంటే దానికి అంటే AWS యూస్ చేయాలంటే క్లౌడ్స్ మనీ కట్టాలి కదా సార్ దానికి సపరేట్గా? లేదండి, ఇనిషియల్లీ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మన అకౌంట్లోంచి ₹2 డెబిట్ అవుతాయి అనమాట. ₹2 కట్ చేసుకుంటారు. ఆ ₹2 కూడా మీ అకౌంట్ అనేది వెరిఫై అయిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ అవుతాయి. అంతేగాని మనం డబ్బులు పెట్టి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అన్ని ఫ్రీ రీసోర్సెస్లోనే వాడుకోవచ్చు, అకౌంట్ కానీ ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మనకి AWS అనేది ప్రతి సర్వీస్ కూడా ఒక సర్టెన్ లిమిట్ వరకు ఫ్రీగా అవైలబుల్ అవుతాయి అందులో. ఓకే, అంటే AWS లో ఉండే సర్వీసెస్ అన్ని కూడా ఒక లిమిట్ వరకు మీకు ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. ఆ లిమిట్, విత్ ఇన్ దట్ లిమిట్సే మనం వర్క్ చేస్తాం. సో ఇప్పుడు మనం వాడుకునే వాటికి దేనికి అంటే 1-2 చోట్ల ఇప్పుడు IP అడ్రసెస్ కనుక మీకు స్టాటిక్ IP కావాలంటేనో లేకపోతే ఏదైనా డొమైన్ నేమ్ పర్చేస్ చేయడమో ఇలాంటి చోట్ల మీకు మనీ పడుతుంది. అప్పుడు మేము చెప్తాం ఇది చెయ్యకండి, ఇక్కడ మేము చెప్పించేది నేర్చుకోండి సరిపోతుందని చెప్తాం. మిగిలిన దేనికి కూడా మీకు ఏ విధమైన మనీ పడదు. ఓకే, ఆ విధంగానే మేము మొత్తం అంతా చెప్తాం. ఇంకోటి ఇప్పుడు AWS కాకుండా వర్చువల్ మెషిన్స్ మామూలు ల్యాప్టాప్ లో కూడా చేపిస్తారా అట్లాంటివి? లేకపోతే ఏంటండి మళ్ళీ అడగండి. మామూలు ల్యాప్టాప్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటివి ఉంటాయి కదా. ఏంటండి మీ వాయిస్ లోగా ఉందా, నాకు తక్కువగా వినిపిస్తుందా? హలో, కొంచెం లోగానే వినపడుతుందండి వాయిస్. హలో వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే ఆన్ ప్రిమిసెస్ లో ఉండాయి అనుకోండి, మన కొందరి దగ్గర ల్యాప్టాప్ అంటే అన్ని హార్డ్వేర్ కంపెనీస్, అప్పుడు వాళ్ళు వర్చువల్ మెషిన్ లో AWS కాకుండా విర్చువల్ మెషిన్ లో చేయగలుగురు కదా. అప్పుడు అది మీరు చేపిస్తారా? విర్చువల్ మిషన్స్ కాన్సెప్ట్ మనకి EC2 లో వస్తుంది.
EC2 అంటే AWS లో విర్చువల్ మిషన్స్ ని ఇన్స్టెన్సెస్ అంటారు అనమాట. ఓకే, అక్కడ మీకు EC2 యూస్ చేసుకుని విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం ఎలాగా, వాటిని ఎలా యూస్ చేయాలో అంతా చెప్తాను. నేను చెప్పేది AWS కాకుండా మన సిస్టంలో వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి చెప్తారా అంటున్నారు, అదే కదండి? అదే అదే లేదండి, నో అది నో ఎందుకు అసలు నో నో వాడట్లేదు? AWS మనదంతా AWS పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. అంటే మీరు చెప్తాను కదా, ఫ్రీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోతే అప్పుడు, అట్లాంటప్పుడు అర్థం ఏమి కల ఎక్కువైపోవడం ఏంటి? అంటే ఇప్పుడు అమెజాన్ లో లిమిటెడ్ మాత్రమే చేయగలం కదా. ఆ లిమిట్ మనకి సరిపోతుంది, అది దాటి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మంత్లీ మనకి 750 అవర్స్ ఫ్రీ ఉంటాయి. ఓకే, ఒక మిషన్ యూజ్ చేసుకుంటూ పోతే మనం మంత్ అంతా వాడుకున్నా మనం యూజ్ చేసేది 720 అవర్స్ మాత్రమే, 30 days. కనుక ఏంటంటే మీకు మేము చెబుతాం ఏ విధంగా చేయాలి అని, అందులో మీకు ఏ విధమైన ప్రాబ్లం కాదు. ఓకేనా? ఓకే ఓకే. మనకి ప్రతిదీ కూడా స్టూడెంట్ యాజ్ ఎ స్టూడెంట్ నేర్చుకోవాలి అంటే మనీ అందరూ పెట్టలేరని AWS వాళ్ళకి తెలుసు కనుక ఫ్రీ లిమిటేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. మనం ఆ లిమిట్స్ యూజ్ చేసుకుని నేర్చుకునే వరకు అది సరిపోతుంది ఖచ్చితంగా. ఓకేనండి? ఓకే, యా, థ్యాంక్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? షల్ వి స్టాప్ ద సెషన్ హియర్ ఫర్ టుడే? I think Mustafa, ఎస్ అండి, ఐ థింక్ we వీ can కెన్ wind up the session here. యా. Okay, we'll meet again tomorrow. ఇక్కడ ఇంకా డిసైడ్ అయిన వాళ్ళంతా పేమెంట్స్ ఫినిష్ చేసుకుంటే నేను మిమ్మల్ని అందరినీ సెపరేట్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాను. ఓకే, రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ కంటిన్యూ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్, బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్. ఐ థింక్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ మస్తాన్ ఎవరో మెసేజ్ చేసినట్లున్నారు. వెయిట్ ఎ సెకండ్, అన్మ్యూట్ యాక్సెస్ ఇద్దాం. మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇవ్వరా? మీకు అయిపోయింది. ఎస్ మస్తాన్, చెప్పండి. హలో మస్తాన్. అండ్ జ్ఞానేశ్వరి కూడా. ఓకే, జ్ఞానేశ్వరి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, జ్ఞానేశ్వరి చెప్పండి. సార్ నా పేరు రాజా, మా వైఫ్ జ్ఞానేశ్వరి. సార్ తనకి క్లౌడ్ కంప్యూటర్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటాను. మేము ఓకే, కూడా వెళ్ళాము, కానీ మాకు అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదండి. మీ వాయిస్ క్లియర్ గా లేదండి రాజా గారు. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు క్లియర్గా ఉందా సార్? బెటర్, బాగానే ఉందిలేండి, చెప్పండి. సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది కదా సార్? పర్వాలేదు, చెప్పండి. ఎంతైనా బ్రేక్స్ వస్తున్నాయి, ఇట్స్ ఓకే. సార్ సో మాకు ఎక్కడ సరైన ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వలేదు ఎవరు. మీ యొక్క డెమో విన్న తర్వాత చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాం. సో లాస్ట్ టైం యాక్చువల్ గా జాయిన్ అవ్వాల్సింది, కుదరలేదండి. మనకి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు సార్? ఇప్పుడు ఈ బ్యాచ్ జాయిన్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? లేదు, లాస్ట్ టైం కుదరలేదు, మేము బయట ఎక్కడో ఉంటుంది. అవును, ఇప్పుడు ఇవాళ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇవాళ నిన్నటి నుంచే కదా స్టార్ట్ చేసాం, నిన్న ఇవాళ డెమోస్ అయ్యాయి, రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జ్ఞానేశ్వర మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. హలో, సో ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు, నేను అన్మ్యూట్ ఇస్తున్నా, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు. సరే, నాకు కాల్ చేయండి, మాట్లాడదాం. మస్తాన్, అన్మ్యూట్ చేసుకోండి. మస్తాన్, ఓకేనండి. మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కానీ చెయ్యట్లేదు. సో నాకు కాల్ చేయండి, నా మొబైల్ నంబర్ అయితే మీరు చాటింగ్ లో సప్లై చేస్తాను. జ్ఞానేశ్వరి చెప్పండి. కాల్ చేస్తాను సార్. ఎస్ సార్, మేము కాల్ చేస్తాను సార్. హలో హలో.
ఎస్ సార్ సార్ మీరు కాల్ 2 చేశాను సార్, సిస్టమ్స్ మాట్లాడతాను కనెక్ట్ సార్. అయినట్టున్నారండి, ఎక్కువ వస్తుంది చూస్తున్నారా? హలో సార్. మీరు 2 చోట్ల ఒకేసారి కనెక్ట్ అయ్యారు మస్తాన్. నేను మ్యూట్ చేస్తాను సార్ ఒకటి. ఒకటైనా మ్యూట్ చేయండి, చూడండి ఎక్కువ ఎలా వస్తుందో. ఏం లేదండి, అది సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏం కావాలని చెప్పేసి అడుగుతాను సార్. మినిమం 2 GB 4 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. i3 ప్రాసెసర్ అయినా ఉంటే బాగుంటుంది. i3 ఉండాలి మినిమం. ఒక 250 GB హార్డ్ డిస్క్ ఆర్ SSD డిస్క్ ఉంటే సరిపోతుంది ప్రాక్టీస్ వరకు. ఈ 3 months మనకి సరిపోతుంది. i3 256 4GB. ఓకే సార్, ఓకే. మినిమం i3 ఉండాలి, i5 అలా ఉంటే ఇంకా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మా దాంట్లో కూడా విర్చువల్ మెషిన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటానికి ఫ్యూచర్ లో? ఇన్స్టాల్ చేసుకోరండి, విర్చువల్ మిషన్స్ ని కనెక్ట్ అవుతాం మనం. అవి వేరే డేటా సెంటర్స్ లో ఉంటాయి, వాటిని మనం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాం. AWS నుంచి సిస్టమ్స్ పని ఉండదు. మీరు ఇన్స్టాల్ చేసుకునేదంటూ ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ విండోస్ లో కనుక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హోమ్ వెర్షన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి పనికిరావు. అది కాకుండా మిగిలిన ఏమైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిమోట్ డెస్క్టాప్ అది తీసుకోవాలంటే ఈ హోమ్ లో అట్లా ఉంటే పని అవ్వట్లేదు. మిగిలినవన్నీ కూడా ఎవరు ఆపరేటింగ్ సిస్టమ్స్ కి మనలో చాలా మంది ఏమి లైసెన్స్ తీసుకోరు కనుక వేరేవి ఏమైనా తీసుకోండి సార్. విండోస్ ప్రో లేకపోతే 11 ప్రో అన్నా, ప్రో అలాంటివి ఏదైనా వాళ్ళ, కానీ హోమ్ అయితే వద్దు. ఎందుకంటే అది దాంట్లో కొన్ని చాలా ఫీచర్స్ డిజేబుల్ చేస్తాడు విండోస్ లో, లైక్ ఈ RDP చేయడం ఇదంతా కూడా. అదే విండోస్ 10 ప్రొఫెషనల్ పెడతాం సార్. అలాగే. ఓకే సార్. ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. మీరు రాజా నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. రైట్ అండి, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. Mustafa, thank you so much. Everyone, thank you so much. Thank you. We'll meet again tomorrow in the morning.